హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. సో అతి త్వరలో తెలంగాణలో అలాగే ఏపీలో ఎస్ఐ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్స్ అండ్ తెలంగాణలో ఫారెస్ట్ బిట్ నోటిఫికేషన్, దాని తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి నోటిఫికేషన్స్ వస్తున్న సందర్భంలో అన్ని ఎగ్జామ్స్ కూడా కామన్ అయినటువంటి సిలబస్ ఏంటంటే జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్ అనేది ఒక సబ్జెక్ట్ కాదు, చాలా సబ్జెక్ట్స్ యొక్క సమూహం. ఈ జనరల్ స్టడీస్ మీద చాలామంది విద్యార్థులకు, నాన్ మ్యాథ్స్ వాళ్ళకైనా మ్యాథ్స్ వాళ్ళకైనా జనరల్ స్టడీస్ మీద పట్టు రావడం అనేది అంత ఈజీ కాదు. బట్ చాలామంది స్టూడెంట్స్ అంటారు, అసలు జనరల్ స్టడీస్ ఏ బుక్ చదవాలి, ఎలా చదవాలి, ఎంత చదివినా గుర్తుండట్లేదు. ఒక బుక్లో ఒక మ్యాటర్ ఉంటుంది, ఇంకో బుక్లో దానికన్నా ఎక్స్ట్రా మ్యాటర్ ఉంటుంది. అసలు ఏ బుక్ ఎంచుకోవాలి, ఏంటి, అసలు ఏ విధమైనటువంటి అప్రోచ్ ఉంటే జనరల్ స్టడీస్ మీద కమాండింగ్ వస్తుంది, ఇలాంటి సందేహాలు జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న చాలామంది స్టూడెంట్స్లో ఉంటున్నాయి. సో ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో 20 సంవత్సరాల అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే, జనరల్ స్టడీస్ని ఒక మ్యాథమెటిక్స్ అప్రోచింగ్ తోటి వెళ్తేనే జనరల్ స్టడీస్ మీద పట్టు సాధించడం చాలా ఈజీ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, మనకు జనరల్ స్టడీస్లో ఫస్ట్ ఈ జనరల్ స్టడీస్కి వచ్చేసరికి మనకు మేజర్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్లో కరెంట్ అఫైర్స్ ఒకటి, అండ్ రెండోది వచ్చేసి ఇండియన్ హిస్టరీ ఒకటి. ఎస్పెషల్లీ మన ఎస్ఐ కానిస్టేబుల్స్ గురించి, ఫారెస్ట్ బీట్ గురించి మాట్లాడితే ఇండియన్ హిస్టరీ ఒకటి, తర్వాత వచ్చేసి తెలంగాణ వాళ్ళకు తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ అండ్ జాగ్రఫీ పార్ట్ అండ్ పాలిటీ పార్ట్, తర్వాత ఎకానమీ పార్ట్. సో వీటి కాకుండా ఇక మనకు జనరల్ సైన్స్ ఉంటుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. మేజర్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మాత్రము ఇవే. బట్ వీటి రోలు సో వెయిటేజ్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 3లో కానీ, ఎస్ఐ కానిస్టేబుల్స్లో కానీ, ఫారెస్ట్ బీట్లో కానీ ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా వీటి యొక్క రోల్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్స్లో కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, ఈ సబ్జెక్ట్స్ని మనం చదువుతున్నప్పుడు జనరల్గా స్టూడెంట్స్కి అందరికీ కూడా ఏదైనా కూడా ఒక సబ్జెక్టుకు ఏ బుక్ ఫాలో కావాలి, ఏ ఆథర్ అనేది ఉంది. అంటే జనరల్ స్టడీస్కి పర్టికులర్గా మనం అబ్జర్వ్ చేస్తే ఒక ఇండియన్ హిస్టరీ తీసుకున్నాం అనుకోండి, అక్రాస్ ద కంట్రీ ఒక 100 మంది ఆథర్స్ ఉన్నారు. ఎవరిని ఎక్కువ చూడలేము, ఎవరిని తక్కువ చూడలేము. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నది ఏంటంటే, ఒక ఇండియన్ హిస్టరీ కానీ, ఒక ఇండియన్ జాగ్రఫీ కానీ, ఇండియన్ పాలిటీ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ, ఏదైనా ఒక మంచి ఆథర్ అంటే ఒక స్టాండర్డ్ బుక్ అనేది ఏది తీసుకున్నా పర్లేదు, ఒక బుక్ తీసుకోవాలి. ఈ ఒక్కటే బుక్ను ఎక్కువసార్లు చదవడం వలన రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఒకసారి ఒక బుక్ ప్రిపేర్ అయినట్లయితే టైం వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే ఇంకొకటి ఏం చూడొచ్చు అంటే ఇక్కడ, సో మనం తీసుకున్నటువంటి సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్ అనేది జనరల్ స్టడీస్లో మీరు సపోజ్ మనం ఒక జాగ్రఫీ పార్ట్ తీసుకున్నాం అనుకోండి. ఈ జాగ్రఫీ పార్ట్ను తీసుకున్నప్పుడు ఒక మెటీరియల్ తీసుకొని, అది క్లాస్ నోట్స్ అయినా కావచ్చు, ఏదైనా టెక్స్ట్ బుక్ అయినా కావచ్చు. మీరు జాగ్రఫీ తీసుకున్నారనుకోండి, సపోజ్ ఉనికి అనేది ఒకటి ఉంటుంది, నైసర్గిక స్వరూపం ఉంటుంది, శీతోష్ణ స్థితి ఉంటుంది, తర్వాత వచ్చేసి అడవులు ఉంటుంది, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉంటుంది, నదులు ఉంటుంది, ప్రాజెక్టులు ఉంటుంది, తర్వాత పరిశ్రమలు ఉంటుంది, ఖనిజాలు ఉంటుంది, రవాణా ఉంటుంది, ఇలా ఉంటాయి టాపిక్స్. ఓకే, సరే, ప్రతి జనరల్ స్టడీస్ సబ్జెక్ట్లో మనము ఓవరాల్గా మనం ఒక 20 టాపిక్స్గా డివైడ్ చేయొచ్చు. 15 to 20 టాపిక్స్ ఉంటాయి. ఇలా 15 to 20 టాపిక్స్ నేను చదివేటప్పుడు మీరు ఎలాంటి అప్రోచింగ్ ఉండాలి అంటే, ఒక్కసారి నేను మాత్రం ఏం చెప్తున్నానంటే, ఒక పర్టికులర్ బుక్ ఆర్ నోట్స్. కానీ మీరు చదువుతున్నటువంటి బుక్ ఎప్పుడైనా కూడా నెంబర్ ఆఫ్ పేజెస్ ఎక్కువగా ఉండేది కాకుండా కరెక్ట్ మ్యాటర్ ఉండి తక్కువ సైజు ఉన్న బుక్ అయితే ఎక్కువ రివిజన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటున్నానంటే, ఒక జనరల్ స్టడీస్ బుక్ ఒక 1000 పేజెస్ ఉందనుకోండి, ఓవరాల్గా మీరు ఒక పర్ డేకి ఎన్ని అవర్స్ ఒక జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతారు? అలా ఒక 1000 పేజెస్ ఉన్న బుక్ను మీరు ప్రిఫర్ చేసినట్లయితే దాని మీద ఒక రివిజన్ చేయడానికి ఎంత టైం పడుతుంది, మరి దాని మీద మీకు కమాండింగ్ రావడానికి ఎంత టైం పడుతుంది? సో ఆ సబ్జెక్ట్ మీద ఒకటే కాదు కదా ఫోకస్ చేయాల్సింది, నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. కాబట్టి మీరు ఎంచుకునేటటువంటి నోట్స్ కానీ, బుక్ కానీ పర్టికులర్ మ్యాటర్ ఉండాలి, షార్ట్ ఉండడానికి ట్రై చేయాలి. ఫస్ట్ 3 స్టేజీలలో జనరల్ స్టడీస్ మీద గ్రిప్ వస్తుందండి. 3 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే, నోట్స్ కానీ, బుక్ కానీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ కావాలి. ఏ టాపిక్ అయినా కూడా అందులో ఆ జనరల్ స్టడీస్ టాపిక్లో నుంచి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుందనే సంగతి మీకు తెలియదు. ఫస్ట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఫస్ట్ నోట్స్ కానీ, బుక్ కానీ పర్టికులర్గా, ఇప్పుడు సపోజ్ హిస్టరీకి వెళ్ళినాం అనుకోండి, ఒక సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉందనుకోండి, దానికి సంబంధించినటువంటి మ్యాటర్ అంతా ఒక 2-3 టైమ్స్ చదవాలి. అలానే మళ్ళీ ఆర్య నాగరికత, బౌద్ధ జైన మతాలు, మగధ సామ్రాజ్యం, మౌర్యానంతర యుగాలు, గుప్తులు, హర్షవర్ధనుడు, ఇట్లా ఒక ఏన్షియంట్ పార్ట్ అంతా కూడా ఒకసారి కంప్లీట్ చేసి పెట్టాలి. అలా ఏన్షియంట్ పార్ట్ ఏదైతే ఉందో, సపోజ్ ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి ఒక 2-3 రివిజన్లో నోట్స్ అక్కడ చేసి పక్క పెట్టాలి. తర్వాత ఏం చేయాలంటే, బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు బిట్స్ ప్రాక్టీస్ చేయాలి అని నేను అంటున్నానంటే, సపోజ్ ఇప్పుడు ఒక పర్టికులర్ టాపిక్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు సింధు నాగరికత అనే టాపిక్ ఉందనుకోండి, ఆ నోట్స్ చదువుతున్నప్పుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్కి ఆ చాప్టర్లో బిట్ ఎలా ఫ్రేమ్ అవుతుంది అనేది తెలియదు. అది తెలవాలంటే ఆ చాప్టర్ పర్టికులర్ టాపిక్కి సంబంధించి కొన్ని బిట్స్ మనం ప్రాక్టీస్ చేసినట్లయితే, చాప్టర్ వైజ్ బిట్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. మనకి ఈ ప్రీవియస్ బిట్స్ అనేది కొంచెం తెలిస్తే మీరు నోట్స్ చదువుతున్నప్పుడు ఏ ఏరియాలో ఫోకస్ ఎక్కువ చేయాలి, ఏ ఏరియాలో ఫోకస్ ఎక్కువ చేయొద్దు అనేది మీకు క్లారిటీ ఉంటుంది. అందుకే ఫస్ట్ నోట్స్ చదవాలి, తర్వాత బిట్స్ చదవాలి. మళ్ళీ 3rd స్టేజ్లోకి వచ్చేసరికి మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. బాగా పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి.
అంటే ఎప్పుడైతే ఒక 6 మంత్స్ 7 మంత్స్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయిందో నోట్స్ చదవడము, ఆ టాపిక్కి సంబంధించి కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేయడము, ఆ చాప్టర్ మీద కొంత అవగాహన రాగానే వెంటనే మోడల్ పేపర్స్లోకి వెళ్ళాలి. డైలీ ఒక 100 మార్క్స్ మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయాలి. పర్ డేకి ఒక 100 మార్కుల జిఎస్ పేపర్ పెట్టుకోవాలి సిలబస్ కంప్లీట్ అయినటువంటి స్టూడెంట్స్. దానివల్ల ఎంతో కమాండింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఆల్రెడీ జాబ్ సక్సెస్ అయిన వాళ్ళని కానీ జనరల్ స్టడీస్ మీద పట్టున్నటువంటి స్టూడెంట్స్ని ఎప్పుడైనా మీరు చూడండి, ఒక సబ్జెక్ట్ ఏదైనా సపోజ్ మనం ఇప్పుడు పాలిటీ తీసుకున్నా కూడా ఏదైనా ఒక సబ్జెక్ట్ మనం తీసుకున్నాం అనుకోండి, పాలిటీ నోట్స్ చదవగానే మీకు వచ్చేది ఒక 30 to 40% ఒక అవగాహన ఏర్పడుతుంది. బాగా కమాండింగ్గా 2-3 టైమ్స్ రివిజన్ చేస్తే మొత్తం ఆ పాలిటీలో ఉన్నటువంటి టాపిక్ మీద కంప్లీట్ ఒక అవగాహన వస్తుంది. ఈ అవగాహన వచ్చిన తర్వాత ఇందులో కొంత బిట్స్ ప్రాక్టీస్ చేసినాం అనుకోండి, మనం కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసినాం అనుకోండి, దీని మీద ఒక 60-70% ఒక ఐడియా అనేది ఫ్రేమ్ అవుతుంది. బట్ ఆ తర్వాత నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేసేస్తే ఒక సబ్జెక్ట్ దాదాపు 1000-1500 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే నీకు ఆ సబ్జెక్ట్ మీద ఒక 80 to 90% కమాండింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే, మనం సండే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నా కూడా ఏమడుగుతారంటే, సార్ నేను ఒక నోట్స్ చదువుతున్నాను, నేను ఒక బుక్ చదువుతున్నాను, బట్ అది ఒక పాలిటీనో, ఒక జాగ్రఫీనో, ఒక హిస్టరీనో, ఫిజిక్సో, కెమిస్ట్రీ ఏదో ఒకటి చదువుతున్నాను, కానీ సండే ఎగ్జామ్లో వచ్చేసరికి ఆ క్వశ్చన్స్ కనిపిస్తలేదు. బట్ ఎలా అని అడుగుతున్నారు. క్వశ్చన్ కనిపించకపోవడం ఏం లేదు, కానీ నువ్వు చదివిన మెటీరియల్లో ఉన్నటువంటి మ్యాటర్ని అది క్వశ్చన్స్లోకి కన్వర్ట్ అయ్యేసరికి దాన్ని ఐడెంటిఫై చేసే అంత సబ్జెక్ట్ కమాండింగ్ నీలో రాకపోవడమే ఆ మిస్టేక్. కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఏ సారైనా ఏం లేదు, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు అవసరం లేనిది కొంత ఉంటుంది, అవసరం ఉన్నది ఉంటుంది. ఆ అవసరం ఉన్నది ఏందో తెలుసుకోవాలంటే నువ్వు ప్రీవియస్ బిట్స్ చూడాలి, అప్పుడు మాత్రమే నీకు అవసరం ఉన్నది ఏందో తెలుస్తుంది. రెండోది ఏంటంటే, మీరు హిస్టరీ చదువుతున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ సార్ బుక్ చదువుతాలి అనే మీకు డౌట్ వచ్చినప్పుడు, ఏ సార్ చెప్పినా ఇండియన్ హిస్టరీనే కదా, ఏ సార్ బుక్ ఉన్నా ఇండియన్ హిస్టరీ సిలబసే కదా. ఒకసారి ఇండియన్ హిస్టరీ సిలబస్ వేరే, ఇంకోసారి ఇండియన్ హిస్టరీ వేరే ఉండదు కదా. ఒకసారి ఇండియన్ జాగ్రఫీ వేరే, ఇంకోసారి వేరే ఇండియన్ జాగ్రఫీ ఉండదు కదా. కాకపోతే ఉన్న దాంట్లో ది బెస్ట్ అని ఏదనిపిస్తుందో మార్కెట్లో నీకు రివ్యూస్ అవి తీసుకున్నా మీకు తెలుస్తుంది. ఆ బుక్ ఎంచుకోవాలి, దాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి, పర్టికులర్ చాలు. ఇంకోటి ఏంటంటే, జనరల్గా స్టూడెంట్స్ జనరల్ స్టడీస్ అంటే ఏదో న్యూస్ పేపర్ చదివినట్టు చదువుకుంటూ వెళ్ళిపోతుంటారు. అలా అది కరెక్ట్ కాదు. ఒక పర్టికులర్ టాపిక్ మనం ఏం నేర్చుకుంటున్నామో అంతవరకు కొంత పర్టికులర్గా, ఇప్పుడు మీరు ఒక 2 hours ఈ టాపిక్ చదవాలని పెట్టుకోవద్దు. అట్లా 9 to 1 అయినా పర్లేదు, ఒక 4 hours అయినా ఏం లేదు, ఒక జాగ్రఫీలో ఈ యూనిట్ కంప్లీట్ చేయాలి, హిస్టరీలో ఒక ఈ యూనిట్ కంప్లీట్ చేయాలి అనేది పెట్టుకోవాలి. ఆ 4 hours అయినా ఏం లేదు, కానీ ఒక రోజు నువ్వు ఏదైతే చదువుతున్నావు ఫినిషింగ్ అనేది ఇవ్వడం బెటర్. అరకొరగా చదవద్దు, ఒక టాపిక్ని ఒక పర్టికులర్ ఏరియాకు ఫినిష్ చేసేటట్టు ట్రై చేయాలి. సో ఆ విధంగా కంప్లీట్ అయిన దాని తర్వాత దాని మీద ఏంటంటే, మీరు ఫోకస్డ్గా దాని మీద ఉన్నటువంటి డాటా ఏదైతే ఉందో మీరు చదివిన దాన్ని, అందులో ఉన్నటువంటి ఇయర్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, ఎకానమీకి సంబంధించిన డాటా కానీ ఏదైనా ఉన్నా కూడా నీకు మైండ్లో పెట్టుకోవాలి. ఖాళీ ఉన్నప్పుడు దాన్ని రివైజ్ చేయాలి. సో ఈ విధంగా మీరు సబ్జెక్ట్ని పర్టికులర్గా తీసుకొని వెళ్ళిపోతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్లో అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ స్టడీస్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ సబ్జెక్టులో మేజర్గా ఎస్ఐకి సంబంధించిన మాత్రం ఒకటి ఇండియన్ హిస్టరీ పెట్టుకోండి, ఇండియన్ పాలిటీ పెట్టుకోండి, ఇండియన్ జాగ్రఫీ పెట్టుకోండి, తెలంగాణ మూమెంట్ పెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ పెట్టుకోండి. 1, 2, 3, 4, 5 ఈ 5 సబ్జెక్టులను మాత్రము ఒక 5 months వరకు టైం పెట్టుకునే లేదు, ఇంకొక 4 months పెట్టుకునే లేదు. ఈ 5 సబ్జెక్ట్స్ను మాత్రం బాగా త్వరగా ప్రాక్టీస్ చేయండి. ఆ కానిస్టేబుల్ వాళ్ళు తెలంగాణ మూమెంట్ ప్లేస్లో తెలంగాణ హిస్టరీ అంతే. ఈ 5 సబ్జెక్టులను ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోండి. కరెంట్ అఫైర్స్ కూడా ఏదో రెడీమేడ్ మెటీరియల్ చదవకుండా ఆ ఉన్నటువంటి ఆ వీక్ సంబంధించి కానీ, డేకి సంబంధించి కానీ, మంత్కి సంబంధించి కానీ జరుగుతున్నటువంటి వర్తమాన అంశాలు ఏంటి, దట్ మీన్స్ కాంటెంపరీ ఇష్యూస్, వాటి మీద పట్టెట్లా రావాలి ఏంటి అంటే, మీకు జియో పాలిటిక్స్ అన్నీ కూడా ఐడియా ఉండాలి. ఏంటి అసలు ఏం జరుగుతుంది సొసైటీలో, డైలీ లైఫ్లో ఏం జరుగుతుంది, అసలు ఏం తెలియకుండా ఊరికనే ఏదో కరెంట్ అఫైర్స్ ఇచ్చేసి 4 పీడిఎఫ్లు కానీ బయాడ్ చేసినట్టు చదివితే కూడా కష్టం. సో కరెంట్ అఫైర్స్ అనేది డైలీ లైఫ్లో జరుగుతున్నటువంటి సంఘటనలే కరెంట్ అఫైర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సో నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి నీకు ఈ డైలీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియకుండా కూడా ఉండకూడదు. సో మేజర్గా మనం కరెంట్ అఫైర్స్ని ఫోకస్ చేసుకోవాలి. స్టాక్ సబ్జెక్ట్ అయినటువంటి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ మూమెంట్, దీనికి ఏదైనా యాడ్ చేసుకుంటే ఎకానమీ యాడ్ చేసుకోవడం బెటర్. ఏపీ వాళ్ళు తెలంగాణ మూమెంట్లో ఎకానమీ యాడ్ చేసుకొని ఈ సబ్జెక్ట్స్ని కనుక పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసినట్లయితే 200 SI స్కోర్లో దాదాపు 150 మార్క్స్ ఈ ఏరియానే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ హౌ టు గెట్ 150 మార్క్స్ అనేది మీరు టార్గెట్ చేయండి. ఆ తర్వాత మీరు నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేసినా కొద్దీ ఒక్కొక్క సబ్జెక్ట్ మీద కమాండింగ్ వస్తుంది. ఫస్ట్ నేను సింపుల్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీకు జనరల్ స్టడీస్ ఒక సబ్జెక్ట్ మీద ఒక 90-80% కమాండింగ్ డైరెక్ట్ ఏ బుక్తో రాదు. ఒక బుక్ ఏదైనా చదివితే నీకు సిలబస్ ఏంటి, ఆ సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది మాత్రమే నువ్వు ప్రిపేర్ అవుతున్న మెటీరియల్ తోటి వస్తుంది. ఏ ఏరియాలో ఫోకస్ చేయాలనేది ఎలా తెలుస్తుంది అంటే, ప్రీవియస్ బిట్స్ చేస్తే తెలుస్తుంది. మరి క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ మనం పర్టికులర్గా అటెంప్ట్ చేయాలంటే ఏం చేయాలంటే, నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్లో ప్రాక్టీస్ చేయాలి. సో మన ఇన్స్టిట్యూట్లో ఇప్పటికీ 110 ఎగ్జామ్లు దాటి ఎగ్జామ్ పెట్టాము. ఒక్కొక్క ఎగ్జామ్లో 100 GS పేపర్లు ఉన్నాయి, 100 GS క్వశ్చన్స్ ఉన్నాయి. సో 100 into 100 అంటే మీరు చూడండి 10,000 GS క్వశ్చన్స్ ఉన్నాయి. ఎన్నో బుక్స్లో నుంచి తీసి
తయారు చేసినటువంటి బిట్స్ మన క్వశ్చన్ పేపర్స్లో ఉంటున్నాయి. కాబట్టి ఫస్ట్ మీరు మోడల్ పేపర్స్ అలాంటివి కాకుండా ఒక పర్టికులర్ మెటీరియల్ని చూసుకోండి. మళ్ళీ చదివేటప్పుడు కూడా 9 to 11 ఒక సబ్జెక్టు, 11 to 1 ఒక సబ్జెక్టు, అట్లా 2 అవర్స్ అనేది కాదు. ఆ 2 అవర్స్లో ఒక జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ మీద ఇది కమెంటింగ్ రాదు. ఏ చాప్టర్ చదివినా ఒక యూనిట్ క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. 2 సబ్జెక్టులు ఎంచుకోండి డైలీ. ఓకే, మార్నింగ్ టైంలో మ్యాథ్స్ చేసారనుకోండి, ఈవినింగ్ టైంలో జిఎస్ చేసారనుకోండి. సో ఒక టైంలో ఇంగ్లీష్ రీజనింగ్ పెట్టుకోండి, అర్థమెటిక్ ఒక పార్ట్, రీజనింగ్ ఒకటి, జిఎస్ ఒకటి. సో జిఎస్కు ఖచ్చితంగా ఒక 6 అవర్స్ టైం ఉండేటట్టు చూడండి. అట్లీస్ట్ 3 అవర్స్ ఒక 2 సబ్జెక్ట్ చేయండి. ఆ 2 సబ్జెక్టులు త్వరగా క్లోజ్ చేసి పక్కకు పడేయండి. మళ్ళీ వేరే సబ్జెక్ట్స్కి వెళ్ళండి. ఆ వేరే సబ్జెక్ట్స్కి వెళ్ళినప్పుడు ఈ 2 సబ్జెక్టులు మర్చిపోయిన అన్న ఫీలింగ్ కూడా మీకు వస్తుంది. ఏం మర్చిపోము, మళ్ళీ ఒక రివిజన్ వేయాలి. బట్ నేను నోటీస్ చేసింది ఏంటంటే అర్థమెటిక్ లాంటి సబ్జెక్ట్స్, రీజనింగ్ లాంటి సబ్జెక్ట్స్ ఏంటంటే ఒకటే టాపిక్ని ఎక్కువసార్లు చేస్తే కమాండింగ్ వస్తుంది. కానీ జనరల్ స్టడీస్ మాత్రం సిలబస్ని ఒకసారి చదవాలి, మళ్ళీ చదవాలి. అంటే సిలబస్ని మొత్తం నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఎక్కువ చేయాలి. పర్టికులర్ ఏరియాని రివిజన్ ఎక్కువ చేయాల్సింది అర్థమెటిక్ రీజనింగ్, కానీ సిలబస్ని రివిజన్లు ఎక్కువసారి చేయాల్సింది జనరల్ స్టడీస్. ఇలా చేసినట్లయితే గ్రిప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు అప్పటికప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జనరల్ స్టడీస్ మీద కమాండింగ్ రావాలంటే రాదు. ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్తో పాటు మనకు అక్టోబర్ ఆ టైంలో గ్రూప్స్ నోటిఫికేషన్లు కూడా రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి మీరు చదువుతున్న ఇండియన్ హిస్టరీ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, తెలంగాణ మూమెంట్ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, ఈ సిలబస్ అంతా గ్రూప్ 2లో ఉంది, గ్రూప్ 3లో ఉంది. అదే సిలబస్ ఉన్నది. కాకపోతే పేపర్ ఉంది. అక్కడ తెలంగాణ మూమెంట్ సిలబస్ ఉంది, అక్కడ ఒక పేపర్ ఉంది, కొంచెం ఎక్కువగా వెయిటేజ్ ఉంది. సిలబస్ ఏమైనప్పటికీ వెయిటేజ్ ఒకటి చేంజ్ అవుతుంది. సో మీరు ఎస్ఐని ఎక్కువగా ఫోకస్ చేసి చదవడం వలన మీరు వచ్చేటటువంటి గ్రూప్స్ నోటిఫికేషన్లో కూడా ఈజీగా క్రాక్ చేయొచ్చు. కాబట్టి ఈ జనరల్ స్టడీస్ని మాత్రం ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా ప్రిపేర్ కండి. బట్ ఈ గ్రూప్స్లో మనకు ఈ ఎస్ఐ కానిస్టేబుల్ కాకుండా కొత్తగా ఉండేటటువంటి సిలబస్ ఏదైనా ఉందంటే అదొకటి సోషియాలజీ ఒకటి ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఈ 2 సబ్జెక్టులు కూడా మీరు చదివితే వర్కౌట్ కానటువంటి సబ్జెక్ట్స్, అర్థం కానటువంటి సబ్జెక్ట్స్ కాదు. కాబట్టి జనరల్ స్టడీస్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. అలానే అర్థమెటిక్ రీజనింగ్ నెగ్లెక్ట్ చేయొద్దు. రెండింటిని ప్యారలల్గా తీసుకెళ్ళినప్పుడే మనది టోటల్ స్కోర్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది, జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.